అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ప్రత్యేక డ్రిల్ నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ ఫైర్ అధికారి మోహన్ రావు తెలిపారు. జూబ్లీ బస్ స్టేషన్లో అగ్నిమాపక అవగాహన డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఫైర్ అధికారులు వారిని కాపాడేందుకు చేసే ఉపాయాలను ఎలా అనుసరించాలో తెలియజేశారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రాథమికంగా ప్రజలు స్పందించే అంశాలను వారికి తెలియజేశారు. ఇళ్లలో గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు, వేసవి నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే తీవ్రతను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రజలకు తెలియజేశారు. క్యూర్ అనేటువంటిది దాని ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే జరిగిన తర్వాత మనకు చేసేది ఏం లేదు, జరగకుండా ముందు చూసుకోవాలనేటువంటిది మా ప్రధానంగా ఏంటంటే ఎక్కడైతే లూజ్ వైరింగ్ ఉంటుందో, ఈ నేరో ప్లేసెస్ ఉంటాయో ఇక్కడ చూసుకుంటే మీరు అవందరికీ అవేర్నెస్ జరిగి లైఫ్ లాస్ జరగకుండా చూడాలనేది ప్రధాన ఉద్దేశం. మీరు ఈ మధ్యలో చూసుకుంటే సికింద్రాబాద్లో నేషనల్ అట్రాక్టెడ్ చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగినాయి. స్వప్నంలో కావచ్చు, డక్కన్ మాల్ కావచ్చు, రూబీ హోటల్ కావచ్చు. ఇట్లా ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ రూబీ హోటల్ తీసుకుంటే చాలా చిన్న సంఘటన. అది చిన్న ఒకటే నేరో స్టేర్ కేస్ ఉంది, స్మోక్ నిండిపోయింది రాత్రి అసలు బయటకు ఎక్కడ నాకు తెలియదు. అట్లే స్వప్నలోకంలో కూడా చూసుకుంటే ఆడ 6 పిల్లలు చిన్నగా కొంచెం ఐడియా క్రాలింగ్ చేస్తూ ఎట్లా బయటకు వచ్చేవాళ్ళు. అది ఐడియా లేక లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకు బాత్రూంలో 2 డోర్ పెట్టుకోవడము, ఆ క్యూబికల్స్లో ఆ డోర్ ఆఫీస్లో 2 డోర్ పెట్టుకోవడం, అంటే అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి కొంచెం ఐడియా ఉండుంటే ఒక చేత మస్కు ఇట్లా ఖర్చు పట్టుకొని కొంచెం ముంగటికి వచ్చుంటే క్రావలింగ్ చేస్తూ. అంటే మీరు గమనించినట్టయితే ఇది ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా తెలియాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా స్మోక్ పూర్తిగా నిండిపోయినప్పుడు ఏదైనా మాస్క్ కానీ మనకి ఇట్లా మూతికి కట్టుకొని 1-2 ఫీట్ల హైట్ వరకు మనకు స్మోక్ హీట్కి పైకి లేచిపోతుంది, స్మోక్ ఉండదు, ఒక వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. అక్కడ ఎట్టి పరిస్థితులు మనం కొంచెం ట్రావెలింగ్ చేస్తూ బయటకు వచ్చినట్టయితే నియర్లీ మనమే కాదు, మన పక్కన మా కలీగ్ కావచ్చు, ఇంకోరైనా ఎదురుగా ఉన్నాడు అన్కాన్షియస్ అయి పడిపోయినప్పుడు వాళ్ళని కూడా ఈజీగా బయటకు తీసుకోవడానికి సేవ్ చేయొచ్చు, మనం సేవ్ కావచ్చు. సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతిరోజు ఈ వారోత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రిమిసెస్ ఒక ఆవరణం ఎంచుకుంటాము. అందులో ఏంటంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉండొచ్చు, స్కూల్స్ ఉండొచ్చు, ఇండస్ట్రీస్ ఉండొచ్చు, హాస్పిటల్ బిల్డింగ్స్ ఉండొచ్చు, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్. ఇటువంటి ప్రాంతాల్లో మనం ఫైర్ జరిగినప్పుడు ఎటువంటి టిప్స్ పాటిస్తే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు అనేది ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్లో డిపో మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం బస్ స్టాండ్లో ఉన్నటువంటి కంటోన్మెంట్ డిపో, సికింద్రాబాద్ డిపో, వీళ్ళ వర్కర్స్, ఇక్కడున్న స్టాఫ్కి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఫైర్ జరిగినప్పుడు అప్రమత్తంగా ఎలా ఉండాలి అనే దాని మీద ఈ అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. బిల్డింగుల్లో చిక్కుకున్నప్పుడు బయటికి ఎలా రావాలి, ఇండస్ట్రీస్లో జరిగినప్పుడు ఎట్లా ఉండాలి, వాళ్ళంతటి వాళ్ళు ఫైర్ సేఫ్టీ పాటించాలి మరియు విధిగా నిర్వహించాలి. అక్కడ ఉన్నటువంటి అందరి సెక్యూరిటీ బాధ్యత సంబంధిత మేనేజ్మెంట్ మీద కూడా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం